అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమైన అంశాలను లేవనెత్తినట్లు తెలిపారు ఎంపీ సురేష్ రెడ్డి. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు కొంచెం ఎక్కువ సమయం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. కొందరు పార్టీ ఫిరాయించి రాజ్యాంగానికి తూట్లు కొడుతున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీలు చిన్న పార్టీలైన ప్రాంతీయ పార్టీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు సురేష్ రెడ్డి చెప్పారు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున దేశానికి రాష్ట్రానికి సంబంధం ఉన్న ముఖ్యమైన అంశాలు ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో లేవనెత్తడం జరిగేది. ప్రధానంగా 3-4 అంశాలు. రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీస్, ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధం ఉన్న అంశాలు, ఆ ప్రాంత ఆశయాలతో పుట్టి ఎదిగిన రాజకీయ పార్టీలు ఉంటాయో వారు ఆ సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావడంలో ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ ఫేస్ ఆఫ్ కాకుండా, అంటే 2 ప్రధానమైన రాజకీయ పార్టీల మధ్యన భేదాల వలన పార్లమెంట్ ఆగిపోవటం అనేది బాధాకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సజావుగా నడవటానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది. వారానికి 2 మీటింగ్స్ స్పీకర్ గారి దగ్గర, అక్కడ చైర్మన్ గారి దగ్గర జరిపితే ఏదన్నా వారి మధ్యన ఏదన్నా ఉన్నా ఆడ తొలిపై సభ నడవటానికి అవకాశం ఉంటుంది అనే సూచన ఇవ్వటం జరిగేది. రెండోది, ఆ సూచనలో కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చిన్న రాజకీయ పార్టీలకు సమయం చాలా తక్కువ ఇస్తున్నారు. ఈరోజు సుమారు 42 రాజకీయ పార్టీల రిప్రజెంటేషన్ ఈ మీటింగ్లో ఉండే. అటువంటప్పుడు ఈ చిన్న చిన్న పార్టీస్కి కూడా మీరు సమయం ఇవ్వాలి. ఎందుకంటే మేము వచ్చేది ఒక ప్రాంతము, ఆ ప్రాంత సమస్యలపై స్పందించే బాధ్యత మాపై ఉంటుంది. వీటిపైన సమయం లేకపోతే మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తే మీరేమో చాలా సమయం తీసుకుంటారు పెద్ద పార్టీలు, మాకేమో తక్కువ సమయం ఇస్తారు. రీజనల్ పార్టీస్కి సమయం ఎక్కువ ఇవ్వాలి, మినిమం సమయం అనేది పెట్టాలి. 2 నిమిషాలు నిమిషంలో మాట్లాడంటే కుదరదు. కనీసంగా 5 నిమిషాలు 7 నిమిషాలు ఎంత తక్కువ సబ్జెక్ట్ ఉన్నా అంత తక్కువ ఇవ్వద్దు అనేది ఒకటి చెప్పడం జరిగేది. దానిపై ప్రభుత్వం తరఫున మరి పెద్దలు బాగానే స్పందించారు. ఒక ఆశ ఉంది, రేపు సభలో మాకు ఎక్కువ సమయం వస్తుందని. ఒకటి, వ్యవసాయ రంగం చాలా ఇబ్బందికరంగా ఉంది. వారికి సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర విషయంలో కానీ, ఇంకా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. తెలంగాణ చాలా అభివృద్ధి పొందేది. తెలంగాణ రాష్ట్రమైన తర్వాత అక్కడ చేపట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాల వలన వ్యవసాయం అనేది ఒక పండుగలా మారాది. కాబట్టి వ్యవసాయానికి చాలా స్పష్టంగా సమయం ఇచ్చి ఫోకస్గా వ్యవసాయంపై మీరు చర్చ జరగాలి. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి, అదేవిధంగా చాలామంది మన దేశవాసులు దీనిపై ఆధారపడి ఉన్నది వ్యవస్థ ఏంటంటే ఎంఎస్ఎంఈ, అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్. ఈ ఎంఎస్ఎంఈ రంగాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎంఎస్ఎంఈపై చర్చలు జరగాలి. దాంట్లో తెలంగాణలో మేము అనేకంగా ఈ దిశలో ఐటీ రంగంలో, ఎంఎస్ఎంఈ రంగంలో చాలా ప్రోత్సాహం జరిగేది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కాబట్టి దీన్ని ఒక రోల్ మోడల్గా జాతీయ లెవెల్లో తీసుకెళ్లడానికి తప్పనిసరిగా ఒక చర్చ జరగాలి అనే అంశాన్ని చెప్పడం జరిగేది. ఎస్, ఇది అందరు అగ్రీ అయ్యారు. అండ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫోకస్డ్గా ప్రధానంగా తీసుకొచ్చిన అంశం ఏంటంటే యాంటీ డిఫెక్షన్. ఇదే రాజ్యాంగంలో దీనికి తూట్లు కొడుతున్నారు. ఎవరైతే పార్టీ దాన్ని చేతిలో పట్టుకొని దానిపై ప్రమాణం చేసిన వాళ్ళే దాంట్లో తూట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీలుగా పెద్ద పెద్ద పార్టీలు పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు పెద్ద పార్టీలు చిన్న పార్టీలు మింగటం వలన దీంతో ప్రమాదం ఆ ప్రాంతానికి, ఆ ప్రజల ఆశయాలకు, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉంటుంది. యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ మార్పిడి అనేది ఇది ఒక జాతీయ చర్చగా జరిగేది. మా డిమాండ్ ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ పైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సిఫారసుల ప్రకారంగా రాజ్యాంగ మార్పు తీసుకొచ్చి ఈ పార్టీ జంపింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపడానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఒక రాజ్యాంగ భద్రత కల్పించాలి. దీనికి మెయిన్ పార్టీస్ అంగీకరించారు, అన్ని రాజకీయ పార్టీస్ అంగీకరించారు. కానీ ఒక్క అడుగు ముందుకేయటానికి ఎందుకు వెనుకకు వస్తున్నారనేది మాకు అర్థం కావటం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2 రాష్ట్రాలు వేరపడి 10 సంవత్సరాలు అయింది. దానిపై ఒక చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టం పరిధి కూడా 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నాం. మరి 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఇంకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి.